నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఏపీలో తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతోంది. ఒక్కొక్కటిగా నిజాలు బయటకు రావడంతో అధికార యంత్రాంగానికి షాక్ ఇస్తోంది. సుప్రీంకోర్టు నియమించిన సిట్ రిపోర్టులో పలు సంచలనాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. రిపోర్టులోని ప్రధాన అంశాలను 11 పేజీల్లో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సమర్పించింది. దర్యాప్తులో తేలిన అంశాలను వివరిస్తూ బాధ్యులపై చర్యలకు సిఫార్సు చేస్తూ లేఖను రాసింది. నెయ్యిలో 100% కల్తీ జరిగిందని సిట్ తేల్చేసింది. ఈ పాపంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, అప్పటి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి, అకౌంట్స్ అధికారి బాలాజీల పాత్రలు ఉన్నాయని వివరించింది. 2019లో రూపొందించిన నిబంధనలను ఆనాటి అధికారులు ఆమోదంతోనే అమలు చేశారని పేర్కొంది. అయితే టెండర్ నిబంధనలు కాకుండా 5 నెలల తర్వాత ఎందుకు మార్చాల్సి వచ్చిందని ప్రశ్నించింది. అంతేకాదు మొత్తం వ్యవహారం ఎలా నడిచిందన్న వివరాలను కూడా రిపోర్టులో పొందుపరిచింది. పలు నిబంధనలను సడలించడం వల్లనే ఈ కల్తీ వ్యవహారం జరిగిందన్న కోణం బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. టెండర్ దక్కించుకున్న సంస్థకు అనుకూలంగా రూల్స్ కి మినహాయింపులు ఇచ్చినట్టు బయటపడింది. మొదట్లో 5 లక్షల లీటర్ల పాలు సేకరణ చేయాలని ఉన్న నిబంధనలను తొలగించి ఆ కండిషన్ లేకుండా చేశారని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇక డైరీ నిర్వహణ అనుభవం 3 ఏళ్ల నుండి ఏడాదికి తగ్గించడం పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆవు పాల ఉత్పత్తి రోజుకు 12 టన్నుల నుంచి 8 టన్నులకు తగ్గించారు. ఇలా టెండర్ దక్కించుకున్న సంస్థకు అనుకూలంగా మార్చడంపైనే ఇప్పుడు విచారణ సంస్థలు ఫోకస్ పెట్టాయి. అయితే ఏ స్థాయిలో నెయ్యి కల్తీ అక్రమాలు జరిగాయి, నిబంధనలను ఎందుకు మార్చాల్సి వచ్చింది, నాటి టీటీడీ బోర్డు చైర్మన్ ఆదేశాలు ఉన్నాయా, చైర్మన్ ఆదేశాల మేరకే కండిషన్లు మార్చారా, 2018 నుంచే నెయ్యి కల్తీ జరిగిందా, వైవి సుబ్బారెడ్డిపై ప్రభుత్వం గురిపెట్టిందా, ఇక టెండర్ దక్కించుకున్న సంస్థకు అనుకూలంగా వ్యవహరించారా, ఈవీతో కలిసి వైవి సుబ్బారెడ్డి భాగస్వాములయ్యారా, అక్రమాల్లో అధికారుల పాత్ర ఎంతవరకు ఉంది, ఏపీ ప్రభుత్వ వాదనలు ఎంతవరకు నిజం, సిబిఐ సిట్ ఆరోపణలను లెక్కలోకి తీసుకుంటుందా, సిట్ ఛార్జిషీట్ కేసులో కీలకం కానుందా, వైసీపీ డిమాండ్స్ ను లెక్కలోకి తీసుకుంటారా, 2014 నుండి సిబిఐ దర్యాప్తు జరుగుతుందా, ఇవే ఇప్పుడు ప్రధానంగా కూడా చర్చకు వస్తున్నాయి. రైట్, దీనిపై పూర్తి అనాలిసిస్ ని మా కలీగ్ అందిస్తారు న్యూస్ రూమ్ నుంచి. ఓటు ఆశ. రైట్ బిందు, ఈ తిరుమల లడ్డు వ్యవహారం ఇప్పటి నుంచి నడుస్తున్నది కాదు. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత ప్రముఖంగా పవిత్రంగా భావించేటువంటి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అన్న దగ్గర నుంచి స్టార్ట్ అయినటువంటి వివాదం మొన్న అంబటి రాంబాబు మీద దాడి వరకు, అరెస్టుల వరకు, ఆ కామెంట్స్, ఆ ఫ్లెక్సీ ఇదంతా నడుస్తోంది. అయితే సిట్ ఏం చెప్పింది? ఇక్కడ అధికార ప్రతిపక్షాల మధ్య 2 విభిన్న వాదనలు వినిపిస్తా ఉన్నాయి. సిట్లో అసలు అంటే సిట్ ఇచ్చిన నివేదికలో లడ్డూ తయారీలో అసలు కల్తీయే జరగలేదనేది గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు, నాయకులు మాట్లాడుతున్నటువంటి ఇది. అందుకోసమే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, ఈ విధంగా మాట్లాడుతున్నారని. కానీ సిట్ నివేదికలో ఏముంది, ఏం చెప్పారు, దాంట్లో దోషులుగా ఎవరిని తెరిచారు, ఎప్పటి నుంచి ఇదంతా జరుగుతోంది, ఎందుకు నిబంధనలు మార్చారు, నిబంధనలు మార్చినప్పుడు ఎవరెవరు ఉన్నారు ఆ బోర్డులో, ఎవరి కోసం నిబంధనలు మార్చడానికి ఆస్కారం లభించింది, ఎందుకు ఆనాడు 2020లోనే ఏదైతే సిఎఫ్ఐటిఆర్కి సంబంధించి రిపోర్ట్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ శాంపిల్స్ పంపించినప్పుడు ఇవో అప్పుడు కూడా దాంట్లో 2020లో బిటా సిస్టోస్టెరాల్ పాజిటివ్ వచ్చినట్టు అది ఈవో దృష్టికి కూడా చెప్పినట్టు, అది చైర్మన్ దృష్టికి కూడా వెళ్ళినట్టు అప్పుడు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కూడా తెలుసు దీంట్లో కల్తీ జరిగిందని. అయినప్పటికీ ఎందుకు పర్మిషన్స్ ఇచ్చారు, అప్పటి నుంచి ఎందుకు అడ్డుకోలేదు, ఇదంతా కూడా నడుస్తోంది. ఇదే విషయాన్ని చెప్తున్నారు. అసలు కల్తీ నెయ్యి అనడం కంటే అసలు దాంట్లో నెయ్యిలో ఎంతో కొంత వేరే వేరే కలపడం కాదు, అసలు పూర్తిగా రసాయనాలే. ఇక్కడ వైష్ణవి డైరీకి అసలు అనుభవమే లేదు. అక్కడ పామ్ ఆయిల్ కొనుగోలు చేశారు, లీటర్ల కొద్దీ రసాయనాలను కొనుగోలు చేశారు. ఏ విధంగా చేశారు, ఏంటి, దీంట్లో దోషులను ఎవరెవరిని చేర్చారు, ఒకవేళ దీంట్లో కొంతమందిని ఎవరైనా ఛార్జ్ షీట్లో జాయిన్ చేయకపోతే అంటే యాడ్ చేయకపోతే కనుక మేము దాన్ని యాక్షన్ తీసుకుంటాము, చేపిస్తాము. ఎట్టి పరిస్థితుల్లోనూ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇటువంటి విషయాల్లో కలగకుండా అంటే ఎటువంటి ఇబ్బందులు, మనోభావాలు దెబ్బకుండా, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం కూటమి ప్రభుత్వం అని చెప్పి చెప్పుకొచ్చారు. నన్ను పయ్యావుల కేశవ్ కావచ్చు, నేను ఏర్పాటు చేసినటువంటి కమిటీ కావచ్చు, మీటింగ్లో కావచ్చు. అసలు ఏం జరిగింది, ఏంటి, ఏది వాస్తవం, ఏది రాజకీయం అనే విషయాల గురించి మాట్లాడదాం. మనతో పాటు యానాదయ్య గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ మాజీ అంటే గత గవర్నమెంట్లో టీడీపీ సభ్యులు. ఉట్ల సురేంద్ర నాయుడు గారు ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో.
ఫస్ట్ యానాదయ్య గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్కారం అండి. మీరు అసలు ఏం జరగలేదు, సిట్ ఇచ్చిన దాంట్లో క్లీన్ చిట్ ఇచ్చింది. గత ప్రభుత్వం అంతా న్యాయబద్ధంగా శాస్త్రోక్తంగా ఎక్కడా ఎటువంటి కల్తీ లేకుండా, ఆ కల్తీకి అసలు ఆస్కారమే లేకుండా ముందుకెళ్ళింది. సో ఇప్పుడు అదే సిట్ ఇచ్చింది. ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికి కూటమి నాయకులు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇదే అంటున్నారు. కానీ సిట్ ఇచ్చిన నివేదికలో ఏముందో క్లియర్ గా తెలుసా అండి? సిట్ ఇచ్చిన నివేదిక ఏదైతే 11 పేజీల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది కదా, దాంట్లో గత ప్రభుత్వం ఏమీ తప్పు చేయలేదు, అసలు కల్తీయే జరగలేదు, టెండర్లకు సంబంధించి కావచ్చు, లేదంటే కనుక నిబంధనలకు సంబంధించి సడలింపులు కావచ్చు. యానాదయ్య గారు, నమస్కారం అండి. మీకు ప్యానల్లో పాల్గొన్న పెద్దలకి, ఐన్యూస్ ప్రేక్షకులకి. ఇప్పుడు సిట్టు ఒక సుప్రీంకోర్టు, ఉన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు సిబిఐ ఆధ్వర్యంలో ఒక సిట్ వేసింది. చంద్రబాబు నాయుడు గారు కల్తీ జరిగింది, ఆవు ఎనుముల కొవ్వు కలిసింది, చేపల కొవ్వు కలిసింది అని చెప్పడం పైన ఈ రోజు సిట్టు విచారణ జరిపింది. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ వారే ప్రభుత్వంలో ఉన్నారు. సిట్టు నివేదిక కూడా కోర్టుకు అప్పచెప్పింది. మరి సిట్టులో ఎటువంటి కొవ్వు కల్తీ లేదనేటటువంటిది ఇచ్చిందనేది మేము చెప్తున్నాము, లేదా కల్తీ జరిగిందని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. సరే, సిట్టు నివేదిక కోర్టుకు అప్పచెప్పింది, ఇంకా సుప్రీం కోర్టులో దీనిపై డిస్కస్ జరుగుతుంది. నిజంగా కల్తీ జరగలేదనేది లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికిప్పుడే సంకల్పం తట్టుకొని నిన్న ఒక క్యాబినెట్ లో డిస్కస్ చేసి సిట్టు నివేదిక చెల్లదు అని వాళ్ళకి సంబంధించిన పేపర్లలో 10% కలిసి ఉండొచ్చు, లేదా దీని వెనక కరుణాకర్ రెడ్డి ఉండొచ్చు, లేదా ధర్మారెడ్డి ఉండొచ్చు, లేదా వైవి సుబ్బారెడ్డి ఉండొచ్చు, వాళ్ళే దోషులని వీళ్ళకే ఇల్లే. అంటే సుప్రీంకోర్టు సిబిఐ వేసినటువంటి సిట్ విచారణ జరిపి అదేవిధంగా నెయ్యి టెస్ట్ చేసి అన్ని చేసి నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక పైన మీకు ఏమన్నా అభ్యంతరాలు ఉంటే రేపు కోర్టులో తెలుసుకోవాల్సింది వదిలేసి మీరు తప్పు చేశారు, సిట్ ఇచ్చినటువంటి నివేదికలో ఎటువంటి కల్తీ జరగలేదు అనేటటువంటి నివేదికని, ఎందుకంటే ఆ సిట్ లో ఉన్నటువంటి ఒక సభ్యులు నిన్న అసలు నివేదికలో అసలు ఎక్కడ కల్తీ జరగలేదు అనేది క్లీన్ చిట్ ఇచ్చిందా? గతంలో ఏం జరగలేదని మీరు నన్ను మాట్లాడిస్తే కదండి చెప్పేది. నిన్న మీరు 2-3 సార్లు అదే విషయాలు ప్రస్తావిస్తున్నప్పుడు దాన్ని ఖండించి క్వశ్చన్ చేయొద్దా? మీరు చెప్తూ ఉంటారా? నేను చెప్పేది ఏంటంటే, చెప్పండి, మీరు చెప్పే వరకు మాట్లాడుతుంటే కామ్ గా ఉంటాం. అది కరెక్ట్ లేదు. నేను ఆన్సర్ పూర్తి చేయకుండా మధ్యలో చెప్తే నేనేం చెప్పగలను? 2-3 సార్లు సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది, సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది అంటే సిట్ క్లీన్ చిట్ ఇచ్చినట్టు ఎవరు చెప్పారు? క్లీన్ చిట్ ఇచ్చింది, చిట్టులో ఎటువంటి కొవ్వు కలసలేదని ఇచ్చింది. అది మేము చెప్తున్నాం, ఇవ్వలేదని వాళ్ళు చెప్తున్నారు. నేను చెప్పేది కూడా అదే, ఇవ్వలేదు, కల్తీ జరిగిందని నిన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మంత్రి గారు కానీ అందరు మాట్లాడారు. మరి దానికి ఇప్పుడు సుప్రీంకోర్టులో తేల్చదు కదా సిట్ ఏ నివేదిక ఇచ్చింది, కల్తీ జరిగింది మేము తప్పు చేశామా, లేదా కల్తీ జరగలేదు చంద్రబాబు నాయుడు గారు అబద్ధం మాట్లాడారు అనేది రేపు కోర్టులో తేల్చదనంగా ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా మంత్రులతో వాళ్ళకు సంబంధించిన అధికారులతో కమిటీ వేయాలి. చెప్పండి. వాళ్ళు జరగలేదంటున్నారు, మీరు జరిగిందంటున్నారు. వాళ్ళు జరగలేదని ఏ విధంగా చెప్తారన్నప్పుడు, జరిగిందని ఏ విధంగా చెప్తారన్నప్పుడు మీరు జరగలేదని ఏ విధంగా చెప్తారు? మరి కోర్టు తీర్పు వరకు ఆగండి, మళ్ళీ కమిటీ ఎందుకు వేయాలి ఇప్పుడు? చెప్తున్నారు కదా, ఏదైతే బాధ్యుల అభిప్రాయాన్ని మరొకసారి తీసుకోవడానికి కమిటీని వేస్తున్నామని చెప్తున్నారు. బాధ్యులు ఎవరు? ఎక్కడన్నా లడ్డులు కల్తీ టెస్ట్ చేశారా? దాంట్లో కల్తీ అని తేలిందా? చంద్రబాబు నాయుడు గారే బాధ్యుడు. చంద్రబాబు నాయుడు గారే భగవంతులకు వాడేటటువంటి ప్రసాదంలో కల్తీ జరిగిందని విజయవాడలో బుడమేరులో వేలాది కుటుంబాలు మునిగిపోతే అక్కడ తప్పించుకోలేని పరిస్థితిలో ఏదో ఒకటి దీన్ని డైవర్ట్ చేయాలని లడ్డూ పైన నిందలేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంతంగా ఒక చిట్ వేసి ఒక కమిటీ వేసి ఈ ఎన్నో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ ప్రభుత్వం మీద, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దుద్దాలని చూశారు. అదే విధంగా ఏం చేశారు? అప్పుడు మా సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో వేసి దీనిపై తేల్చమన్నారు. సుప్రీంకోర్టు సిబిఐ ద్వారా ఒక సిట్ వేసింది. సిట్ పూర్తిగా విచారణ జరిపింది, అన్నీ కూడా తేల్చారు. సిట్ ఇప్పుడు నివేదిక ఇచ్చింది. మరి ఆ సిట్ ఇచ్చినటువంటి నివేదికలో తీర్పు రానివ్వండి, ఈ రోజు ఎవరి దగ్గర తేల్చిపోతుంది. మీరు టీటీడీ బోర్డు మెంబర్, అదే విధంగా ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు న్యాయ బ్రాహ్మణ సంఘానికి కూడా చైర్మన్ గా చేసినట్టున్నారు. మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా అంశాలకు సంబంధించి కూడా మనం ప్రస్తావించాం, డిబేట్ చేశాం కూడా. అయితే నిబంధనలను ఆనాటి ప్రభుత్వం ఎందుకు సడలించింది?
టెండర్లను కావాలని చెప్పి చేయలేదు. ఇవన్నీ బోలే బాబా 2018లోనే ఎంటర్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగానే బోలే బాబా డైరీతో 87,000 లీటర్లు కొనడం జరిగింది. ఎక్కడా సడలించలేదు. ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారము. ఎక్కడైనా సడలించినట్టుగాని లేదా వాటిలో ఏదో తప్పు జరిగినట్టు 5 లక్షల లీటర్ సేకరణకు సంబంధించి దాన్ని పక్కన పెట్టడం గానీ, 3 ఏళ్ల అనుభవాన్ని 1 ఇయర్ కి కుదించడం గానీ, 12 లక్షల నుంచి 8 లక్షల టన్నులకి ఆవు పాలు ఉత్పత్తి జరగాలనే కండిషన్ మార్చడం గానీ ఇవేం జరగలేదు. ఇవన్నీ తప్పుడు ప్రచారము. గతం ఎప్పటి నుంచో కూడా గత 15 సంవత్సరాలుగా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నా, వైసీపీ ప్రభుత్వంలో ఉన్నా, ఏదైనా కింద తిరుపతి అలిపిరిలో ఒక ల్యాబ్ ఉంది. వచ్చిన ప్రతి ట్యాంకీని అక్కడ చెక్ చేస్తారు. అక్కడ ఏదైనా కానీ దీనిలో కలిసి ఉంటే అక్కడి నుంచి అట్టే ఎన్నికి పంపిస్తారు. అది తిరుమల పోయిన తర్వాత తిరుమల ఈడ్ చేసే ముందు కూడా ఒక ల్యాబ్ ఉంది. అది కూడా టెస్ట్ చేసిన తర్వాత కరెక్ట్ గా ఉంటేనే వాడతారు. ఏ గవర్నమెంట్ లో ఉన్నా కానీ కల్తీ నెయ్యి వాడేటటువంటి పరిస్థితే లేదు. ఏమి తేడా ఉన్నా కానీ కిందనే టెస్ట్ చేస్తారు. అంటున్నారు కల్తీ నెయ్యి అంటే నెయ్యిలో ఎంతో కొంత ఏదో ఒకటి మార్చడమో ఎంతో కొంత ఏదో ఒకటి కలపడమో అనుకోవచ్చు. అసలు నెయ్యే కానీ నెయ్యి, పాలే కానీ పాలతో తయారు చేసింది అంటున్నారు కదా. ఓకే, మీ వెర్షన్ ప్రకారం ఇదంతా ఏం జరగలేదు, చట్టబద్ధంగా న్యాయబద్ధంగా జరిగింది అంటున్నారు. సిట్ ఇచ్చిన నివేదికలో నెయ్యి కానీ నెయ్యి ఉందా, నెయ్యి కానీ నెయ్యి తయారు చేశారని ఉందా? ఎందుకు ఇప్పుడు నిన్న దాకా కొవ్వు కలిసిందన్నారు, ఇప్పుడేమో కెమికల్స్ కలిసిన అది కొవ్వు కలిసిందని లేదని తేలడంతో ఇప్పుడేమో కెమికల్స్ కలిసిన అంటున్నారు. సరే, కెమికల్స్ కలిసినాయా, కొవ్వు కలిసినాదా? చిట్టి నివేదిక ఇచ్చింది. దాని రిపోర్ట్ వచ్చేంత వరకు, ఫైనల్ అయ్యేంత వరకు ఆగండి. లేదా మీరు రేపు సుప్రీంకోర్టులో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మళ్ళా విచారణ చెప్పండి. ఇప్పటికిప్పుడు మీరు కూడా ఆగాలి కదా. సిట్ నివేదిక సంబంధించి కోర్టులో లేదు, ఏమి జరగలేదు, గత ప్రభుత్వం అంతా కూడా చూపించింది, ఏమి జరగకుండానే ఈ ప్రభుత్వం ప్రతిరోజే ప్రయత్నం చేస్తుంది, మీరే చెప్తారు. నేను అడిగాను ఒకటి, ముఖ్యమంత్రి గారు ఇప్పటికిప్పుడు మళ్ళా ఒక కమిటీ వేసి లేని పలానోళ్ళు దోషులు కమిటీ వేయకముందు పాయింట్ కదా మీరు రేస్ చేస్తున్నారు, మళ్ళీ కమిటీ గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడదాం. టీడీపీ అంటే అధికార పార్టీ నుంచి కూడా ఉన్నారు కదా. కాకపోతే కమిటీ వేయకముందే మీరు ఎట్లా డిసైడ్ అవుతారు, మీరు ఎట్లా చెప్పేస్తారు? మాజీ మంత్రుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు రెస్పాండ్ అయ్యారు. తీర్మానం చేశారు కదా కేబినెట్ లో. నిన్న ముఖ్యమంత్రి గారు మంత్రులు తీర్మానం చేసి పలానోళ్ళు దోషులను కూడా ఏం చేశారు, ఏం చేశారు? తిరుమల ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వానికి సంబంధించి ప్రత్యేక సంస్థ, దానికి ఈఓలు ప్రత్యేకమైన అధికారులు వేయాల్సిన వదిలేసి నువ్వు చెప్పినట్టు రాశి లేని వాళ్ళిద్దరు ఈఓలు తీసేసి నీ సీఎం ఛాంబర్ లో ముఖ్యమంత్రి గారి ఛాంబర్ లో సీఎంఓలో ఉన్నటువంటి ఒక చీఫ్ సెక్రటరీని ఈ రోజు ఇన్ఛార్జ్ ఇవ్వడం ఏంది? అసలు ఆయనకు టీటీడీ ఇన్ఛార్జ్ అంటే సీఎంఓలోనే మీకు చెప్పినట్టు కమిటీ వేసుకుని మీరు వేసినటువంటి ఈఓ ఇప్పుడు ఇన్ఛార్జ్ మీరు అందరూ ఒక కమిటీ రాసేసుకుని పలానా దోషులు పలానా కల్తీ జరిగిందని భగవంతుని ప్రచారం మీద లేని భగవంతుని ప్రసాదం మీద లేని నిందించి భగవంతుని భక్తుల్ని ఇంకా అవమానాలు చేయాలని ఉన్నారా? ఇంకా క్లారిటీ రాలేదని చెప్పి మీరే చెప్తున్నప్పుడు దీన్ని ఎటువంటి స్టేట్మెంట్ తీసుకోవద్దు. ఇంకా క్లారిటీ రాలేదు, జరిగిందా జరగలేదని చెప్పి ఇంకా బయటికి రాలేదు, కోర్టు చెప్పిన క్లారిటీ వస్తున్నప్పుడు మనం ఎటువంటి స్టేట్మెంట్ పాస్ చేయొద్దు. అది జరిగిందని రానప్పుడు ఎందుకు ఇప్పుడు కమిటీ వేయాలి? బయటికి రానప్పుడు వారు చెప్తున్నటువంటి స్టేట్మెంట్ నేను మీకు చెప్పాను. వార్తల అభిప్రాయాన్ని మరొకసారి తెలుసుకోవడం కోసం మళ్ళీ ఈ విధంగా పెట్టారు, ఈ విధంగా అక్రమంగా కేసులు పెట్టారని చెప్పకుండా అభిప్రాయాన్ని మరొకసారి తెలుసుకోవడం కోసం కమిటీ చేస్తామంటున్నారు. ఒక నిమిషం అన్నదయ్య గారు. సురేంద్ర నాయుడు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే ఆశయ్ గారు. సురేంద్ర నాయుడు గారు, ఏం చెప్తోంది సిట్ రిపోర్ట్ లో? ఏం బయటకు వచ్చింది? ఎవరెవరైతే పేర్లు దాంట్లో లేకపోతే, చార్జ్ షీట్ లో పేర్కొనకపోతే దాన్ని కూడా మేము పరిగణలోకి తీసుకొని చార్జ్ షీట్ లో నమోదయ్యే విధంగా చూస్తామంటున్నారు. గతంలోనేమో ఏదైతే చాలా ఫ్యాట్ సంబంధించి కావచ్చు చాలా కలిసాను. ఎందుకంటే యాజ్ ఏ భక్తురాలుగా ఈ విషయాన్ని పదే పదే మాట్లాడాలన్నా సరే చాలా బాధగా అనిపిస్తోంది. కానీ డిస్కస్ చేయక తప్పనటువంటి సిచ్యువేషన్. కేవలం మన రాష్ట్రానికి సంబంధించింది కాదు, పక్క రాష్ట్రానికి సంబంధించింది కాదు, దేశంలో ప్రపంచ స్థాయిలో కూడా తిరుమల వెంకన్నకి ఆ పవిత్ర లడ్డుకి అంత ప్రాముఖ్యత ఉంది, ప్రాధాన్యత కూడా ఉంది. కింద పడినా సరే కళ్ళకు అద్దుకొని తీసుకుంటాం. కానీ అదే ప్రసాదంలో ఇంత కల్తీ జరిగిందనేది ఒక్కసారిగా దేశాన్నే కుదిపేసినటువంటి అంశం. అది ఏం జరిగింది? మిగతా వారిని ఏదైనా బాధ్యులుగా చేర్చబోతున్నారా? ఎప్పుడు దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? మరో పక్కేమో గత అధికార పార్టీ అసలు దీంట్లో ఏమీ జరగలేదు, క్లీన్ చిట్ ఇచ్చింది, డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే అధికార పార్టీ చేస్తుంది అంటున్నారు. ఆశ గారు, మీకు అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి ఐ న్యూస్ వీస్తున్న ప్రేక్షకులందరూ నమస్కారాలు. ఇది 219 పేజీల సిట్ రిపోర్ట్ ఉంది ఆశ గారు. నా దగ్గర ఫైల్ చేసి పెట్టుకున్నా, ఇది అవసరమని. మీరు చాలా వాల్యుబుల్ పాయింట్ చెప్పారు ఇందాక. భక్తురాలుగా పదే పదే మనం దీని మీద చర్చించుకోవాలంటే బాధ వేస్తుందని కరెక్ట్ గా చెప్పారు మేడం.
నాకు కూడా నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి వెంకటేశ్వర స్వామి చూస్తూ పెరిగాను కాబట్టి నాకు కూడా బాధ ఉంది. కానీ ఇది ప్రజలకు కానీ వెళ్ళలేదనుకోండి, ఈ దుర్మార్గులు మళ్ళా కూడా దాని మీద దుష్ప్రచారం చేసే పరిస్థితి ఉంది. అందుకని ప్రతి ఒక్కరికి తెలియాలి గత 5 సంవత్సరాల్లో ఏమి జరిగింది అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇందాక యానాదయ్య గారు చెప్తా ఉన్నారు ఏమి సిట్ రిపోర్ట్లు సిట్ రిపోర్ట్ ఏమి ఇచ్చిందంటే 35 పేజీలో ICAR NDR అనే దానికి వీళ్ళు టెస్టింగ్ పంపించారు. వాళ్ళు ఏం చెప్పారంటే తమకు అందిన శాంపుల్లో పంది కొవ్వు లేదని, గొర్రె కొవ్వు లేవని, చేప నూనె గుర్తించేటువంటి పరిజ్ఞానం తమ దగ్గర లేదని ఆ సంస్థ తెలిపింది. అంతేకాదు తమ మేధస్సుకు థర్డ్ పార్టీ నిర్ధారించాల్సిందే గాని మాకే మా దాని మీద నమ్మకం లేదు అని చెప్పింది. ఒకటి. రెండోది 2024 జూలై 16వ తేదీ టీటీడీకి సిట్ రిపోర్ట్ ఇచ్చింది. ఏమిచ్చింది? NDDB అంటే NDDB అనేది దేశంలోనే డైరీ టెక్నాలజీలో నెంబర్ 1 సంస్థ. ఆ సంస్థను ఎవరు కూడా శంకించేదానికి లేదు. ఆ సంస్థ ఇచ్చింది దీంట్లో కొవ్వు కలిసింది అని. నిన్న సిట్ ఇచ్చిన దాంట్లో కూడా ఏమిచ్చింది? 10% కంటే కూడా తక్కువ శాతం కలిపితే దాంట్లో కలిసిందా లేదా అనేది తెలుసుకోలేము అని చెప్పి సిట్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఇప్పుడు నేను అడుగుతున్నా, నిన్న సరే కలపలేదు అని అనుకుందాం ఒక నిమిషం, కలవలేదు అనుకుందాం ఒక నిమిషం. 2018కి ముందు వరకు ప్రతిదీ కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర సప్లై చేసేదానికి ఒక నిబంధన అనేది ఉంది. మనం ఏమి నిబంధన అంటే ఎవరైనా కూడా టెండర్లో పాల్గొనాలంటే 250 కోట్ల టర్నోవర్ సంవత్సరానికి ఉండాలా, ప్రతి నెల 4 లక్షల లీటర్ల పాలు సేకరించేటువంటి కెపాసిటీ ఉండాలా, అదే విధంగా 12 టన్నుల పాల కోవా తయారు చేసేటువంటి కెపాసిటీ ఉండాలి, కోవా తయారు చేసేటువంటి కెపాసిటీ ఉండాలి. మరి 2018 వరకు నిబంధనలు ఉన్నటువంటి దాన్ని మీరు వచ్చి గవర్నమెంట్ లో మీరు ఫామ్ అయిన వెంటనే ఎందుకు 1 ఇయర్ తగ్గించేశారు? అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఉంది చూసినారా, ఎక్స్పీరియన్స్ 3 ఇయర్స్ పెట్టున్నారు మేడం. వీళ్ళు వచ్చిన 1 ఇయర్ చేశారు. లీటర్ 1 లీటర్ పాలు సేకరించే కెపాసిటీ లేకపోయినా పాలవాలేదు, ఆ నిబంధననే తీసేశారు. అదే విధంగా 150 కోట్ల టర్నోవర్ ఉంటే చాలు అని చెప్పేశారు. అంటే దీని అర్థం ఏంది? ఎందుకు చేశారు మీరు? ఇది ఒక ఎత్తు అయితే, దీంట్లో తిరుపతిలో కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు, అదే విధంగా చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. వీళ్ళిద్దరిని కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా తీసుకున్నారు. దాంట్లో ప్రొక్యూర్మెంట్ కమిటీలో ఏదైతే ప్రొక్యూర్మెంట్ కమిటీ ఉందో ఆ ప్రొక్యూర్మెంట్ కమిటీలో వీళ్ళిద్దరిని ప్రత్యేక ఆహ్వానితులుగా తీసుకున్నారు. ఎందుకు ప్రత్యేక ఆహ్వానితులుగా వీళ్ళు ఎందుకు చేసుకున్నారంటే ఇక్కడ ఏమేమి దొంగ పనులు చేయొచ్చు, ఏమి చేయొచ్చు అనేది వీళ్ళకు నిష్ణాతులు కాబట్టి దాంట్లో వీళ్ళిద్దరిని తీసుకున్నారు. దీనికి తగ్గట్టు దేవస్థానంలో సంవత్సరాల తరబడి పనిచేస్తున్నటువంటి బాలాజీ అని ప్రొక్యూర్మెంట్ మేనేజర్ బాలాజీ, ఆ బాలాజీ అనే అతను అండా దండలతో ఈ బోలోబాబా డైరీ ఎవరికి టెండర్ వచ్చినా బోలోబాబా డైరీనే సప్లై చేస్తుంది. 230 రూపాయలు మేడం, అంటే 1 కేజీ 230 రూపాయలకి నెయ్యి వస్తుంది మేడం. ఈ 230 రూపాయల్లో కూడా 25 రూపాయలు ఇతను ఎవరు చిన్నప్పన్న, ఎవరైతే వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్నకి 25 రూపాయలు మాట్లాడుకున్నాడు. 25 రూపాయలు తీసేస్తే 205 రూపాయలకి నెయ్యి వస్తుందా? అంటే నెయ్యే కానీ 25 రూపాయలు అడిగితే దాన్ని కాదంటే మళ్ళీ ఆ డైరీ వాళ్ళు వైష్ణవి డైరీతో కుమ్మక్కయ్యారు, దాన్ని చేసుకున్నారు. ఇంకా ఎవరినైతే జాయిన్ చేయకపోతే అంటే ఎవరైతే లేరో వాళ్ళని చార్జ్ షీట్ లో పేర్కొంటామని చెప్తున్నారు. దానితో ఇప్పుడు కమిటీ ఎందుకు వేశారు అంటున్నారు. కమిటీ ఇప్పుడు ఎందుకు? అప్పుడు ఆశా గారు నేనేమంటానంటే ఈ రోజు సంతకం పెట్టిన వాళ్ళదే కాదు కదా తప్పు. ఇప్పుడు మీరున్నారు ఆశా గారు, ఏమనుకోవద్దండి. మీరు ఐన్యూస్ యాజమాన్యం ఏం చెప్తే మీరు అది చేయాలా. నేను నా కంపెనీ ఎండి అనుకోండి, నేనేం చెప్పిందో నాకు కింద చేయాలా, అంతే కదా. మరి నేను తప్పు చేస్తే నా పైన ఉండేవాడికి కూడా శిక్షపడాలి కదా. అంటే వైవి సుబ్బారెడ్డి ఆ రోజు చైర్మన్, సకల శాఖ మంత్రి ఏ విధంగా వ్యవహరించాడో అదే విధంగా ఇక్కడ దేవస్థానంలో వైవి సుబ్బారెడ్డి, అదే విధంగా ధర్మారెడ్డి
వీళ్ళిద్దరూ చెప్పిందే జరిగింది గత 5 సంవత్సరాల్లో. యానాది కావాలంటే అడగండి. బోర్డు మెంబర్ అనేసి నాకు తెలియదు, నేను ఇక్కడ పుట్టాను. అందరు బోర్డు మెంబర్ని చూసిన పాపము. యానాదికి ఎంత విలువ ఇచ్చారు బోర్డులో లాస్ట్ టైం అట్టేటప్పుడు? అంటే వాళ్ళ ఇష్టానుసారం. ఇప్పుడు వ్యక్తులకు విలువ ఉన్నాయా లేవా, వారి మాట చెల్లుతుందా లేదని పక్కన పెడదాం. అదే ఆశ గారు, ఒకే సెకండ్. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ముక్కుబిండి 2018 వరకు అదే ఆఫీసరు ఒక నిబద్ధతతో ఆయనే రూల్ పాస్ చేశాడు. ఏమని పాస్ చేశాడు? 4 లక్షల లీటర్లు నెలకి సేకరించాలి, 250 కోట్లు. అదే చెప్తాను ఒకే సెకండ్. 250 కోట్లు టర్న్ ఓవర్ ఉండాలని, 3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండాలని, ఇవన్నీ పాస్ చేసింది ఎవరు? అనిల్ సింఘాల్ గారు. మరి కట్ చేస్తే ప్రభుత్వం మారే కొందికి ఇదే అధికారి అవన్నీ అవసరం లేదు, ఈ నిబంధన చాలు అని చెప్పి చేశారు. అంటే ఆయన మీద ఒత్తిడి ఎంతవరకు చేశారో వీళ్ళు చూసాం. అందుకనే ఇప్పుడు అసలు దోషులు తప్పించుకుంటున్నారు. ఎవరైతే పాత్రదారులు ఉన్నారో వాళ్ళు ఇరుక్కుంటున్నారు. సూత్రధారులు కూడా బయట రావాలి. వస్తారనుకోవచ్చు బయటికి, అంతేనా? ఖచ్చితంగా సూత్రధారులు లాస్ట్ 5 సంవత్సరాలలో పనిచేసినటువంటి క్లారిటీ లేదు కదా జరిగిందని చెప్పి మీరు, జరగలేదని వారు. ప్రచారంలో అయితే పీక్ స్టేజ్ లో ఉంది. అసలు ఏమి అర్థం కానటువంటి సిచ్యువేషన్. సిట్ నిజంగానే క్లీన్ చిట్ ఇచ్చిందా లేదంటే కానీ కల్తీ జరిగిందని చెప్పి చెప్పిందా అనేది అర్థం కాని పరిస్థితి. ఆశ గారు ఒకే సెకండ్. మీరు గత 5 సంవత్సరాల్లో దర్శనానికి వచ్చారు ఆశ గారు? వచ్చున్నారా? ఎప్పుడైనా వచ్చారు? 1 2 సార్లు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు ఏమన్నా వచ్చారా దర్శనానికి? వచ్చారు. మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. 5 సంవత్సరాలలో లడ్డు తిన్నప్పుడు ఏ విధంగా ఉంది, ఈ రోజు లడ్డు ఏ విధంగా ఉంది? అంటే మనం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ దేవస్థానంలో మనం గత 5 సంవత్సరాలలో జస్ట్ క్యూ లైన్లు ఎంటర్ అయితానే అద్భుతమైన స్మెల్. లోపల నుండి బయట వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా అయితే పరమ పవిత్రంగా దర్శనం చేసుకుంటామో ఇప్పుడు కమిటీ ఎందుకు ఆడి నిజాలని బయటకు వచ్చినట్టు ఇప్పుడు కమిటీ ఎందుకు వేసారని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు పెద్ద చేపలు తప్పించుకుంటున్నాయి, పెద్ద చేపలను కూడా పట్టుకోవాలా. చిన్న వాళ్ళకి స్విచ్ పడితే కాదు కదా. బాలాజీ ప్రొక్యూర్మెంట్ మేనేజరు ఉద్యోగం వాని మీద ప్రెజర్ చేసినారు, ప్రెజర్ చేసి సంస్థ పెట్టేసినారు. నీ మీద ప్రెజర్ చేసినోడు ఎవరు అనేది రావాలా, తేలాలా. అశోక్ సింఘాల్ ఒక ఐఏఎస్ ఆఫీసరు, పాపం నిజాయితీ పరుడు. నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆయనతో, చాలా నిజాయితీ పరుడు. ఆయన 2018 వరకు నిక్కచ్చిగా పనిచేసినోడు. 2019 తర్వాత అంత దిగజారిపోయినాడు అంటే ఆయన మీద ఏమేమి ఒత్తులు ఉన్నాయి. అవినీతి లేదు, నిజాయితీ పడని మీరే చెప్తారు. మళ్ళీ మారిపోయాడు 19 తర్వాత. అంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు క్లీన్ చిట్, తర్వాత ప్రభుత్వం మారితే కనుక అక్రమాల. ఒక మనిషి 2 షేడ్లు ఉంటాయి మేడం. మన పైన ఉండేటువంటి ఎండి ఏ విధంగా ఉంటారో అతను ఒత్తిడితో మనం పనిచేయాలి. నేను ఒక దగ్గర పని చేస్తున్నా అంటే నాకు నిజాయితీ పరుడు అని చెప్పి స్టేట్మెంట్ పాస్ చేయకండి. ఎందుకంటే నిజాయితీ పరుడు అంటే అది నచ్చకపోతే బయటకు వస్తారు, లేదంటే కంప్లైంట్ చేస్తారు. అంటే జరిగింది. ఇప్పుడు ఏమవుతుందంటే కేవలం తప్పించుకున్నటువంటి పెద్దవాళ్ళ కోసం ఈ కమిటీ అంటారు. యానాదయ్య గారు మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు కదా. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలా. మేము మళ్ళీ మీకు టైం ఇస్తారు మేడం, మాట్లాడండి. మీరు మాట్లాడినారు 10 నిమిషాలు మాట్లాడండి. నేను ఏమన్నా మాట్లాడినా, డిస్టర్బ్ చేశానా? ప్లీజ్ మీదేముందో మీరు చెప్పండి. మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో పాటు చెప్తున్నా. నేను ఇది ఎవరి కోసం చేయలా. నాకు ఖచ్చితంగా డిబేట్స్ ఉంటాయి కాబట్టి నేను చేశా. ప్రతి పాయింట్ చదివే దీంట్లో 219 పేజీల నోట్ ఇది సిట్ ఇచ్చినటువంటి నోటు. నిన్న ప్రభుత్వానికి ఏమిచ్చింది సిట్టు? ఎవరైతే ధర్మారెడ్డి ఉన్నాడో ధర్మారెడ్డితో పాటు వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర కూడా ఉంది. దీని మీద తేల్చాలి అని సిట్ ఇచ్చింది, టైం కావాలని. అందుకని కమిటీ వేస్తాం. ఇప్పుడు సురేంద్ర ఆశ గారు ఆశ గారు మీ ద్వారా నేను యానాదయ్య గారిని ఒకటే అడుగుతున్నా.
మీరు నిజంగా వెంకటేశ్వర స్వామి భక్తుడుగా గత 5 సంవత్సరాలు బోర్డు మెంబర్ గా మీరు పనిచేశారు. మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, గత 5 సంవత్సరాలలో ప్రసాదం గాని, లడ్డు గాని, అన్న ప్రసాదం గాని ఏ విధంగా ఉండింది, ఈ రోజు అన్న ప్రసాదం, లడ్డు ఏ విధంగా దాన్ని బట్టే తెలిసిపోతా ఉంది కదా, దాన్ని బట్టే తెలిసిపోతా ఉంది కదా. సురేంద్ర గారు, మీకంటే కూడా నేను వెంకటేశ్వర మా ఇంటి దేవుడు వెంకటేశ్వర భక్తుడిని. తిరుపతిలో మీకు తెలుసో తెలియదు, టీటీడీ పైన 18 సంవత్సరాలు 15 సంవత్సరాలుగా తిరుపతిలో మా కమ్యూనిటీ ఆఫీస్ పెట్టి ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తిని. ఎటువంటి మీరు చెప్పినటువంటి కొవ్వు కల్తీ జరగలేదు. ఈ రోజు ఏ విధంగా ఉంది లడ్డు? కెమికల్ కలిసిందా? పువ్వు కలవల కెమికల్ కలిసిందా? కెమికల్ కూడా కలవలేదా? కెమికల్ కలిసిందా లేదా? 2 రోజులు లడ్డు తీసుకొని ఉంటే 2 రోజులు ఉన్నా గత 5 సంవత్సరాలలో 2 రోజులు కూడా నిల్వ ఉండేది కాదు. గతంలో 5 లడ్డూలు తీసుకుంటే 5 సంవత్సరాలలో ఈ రోజు లడ్డు తీసుకుంటే 10 రోజులు కాదు 15 రోజులైనా నిల్వ అద్భుతంగా ఉందో మనం మాట్లాడుకునే పార్టీని మీరు సిట్ నివేదికలో ఏం చెప్తోంది? అసలు నిజంగానే కల్తీ జరిగిందా, జరగలేదా, జరిగితే ఏ విధంగా జరిగింది, ఎప్పటి నుంచి జరిగింది, ఇదంతా కూడా సిట్ ఇచ్చింది రిపోర్ట్ లో ఉంది అంటున్నారు. కానీ కమిటీలో వేశారు కాబట్టి కమిటీలో మళ్ళీ సురేంద్ర నాయక్ గారు చెప్పే దాని ప్రకారం పెద్ద తలకాయలు ఉన్నారు, ఎవరైతే పెద్ద పర్సన్స్ పైన వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఒత్తిడితో జరిగింది కాబట్టి వాళ్ళని కూడా యాక్షన్ లో తీసుకోవాలని చెప్తున్నారు. చూద్దాం ఏం జరగబోతున్నారు ఏంటో, కమిటీలో వచ్చే రిపోర్ట్ ఏంటని చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన ఇద్దరికి కూడా, యానాదయ్య గారికి, సురేంద్ర నాయుడు గారికి. ఇది వాళ్ళకి వచ్చినవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.